నేను ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది, ఈ మధ్యనే ఇవాళ నిన్న తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే టెక్నాలజీని వాడుకొని నేను అన్న మాటల్ని రివర్స్ చేసి అది ప్లే చేసి చూపిస్తా ఉన్నారు. దాని మీద డిబేట్లు, దాని మీద నన్ను తిడతా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఈ చిల్లర వేషాలు ఆపేసేయండి, మీరు చాలా నీచంగా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే టెక్నాలజీని వాడాలంటే మీ అందరికీ తెలుసో లేదో, చంద్రబాబు గారికి ముఖ్యం, లోకేష్ గారికి, నేను ఒక ఫిలిం డైరెక్టర్ని కూడా, నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, టెక్నాలజీని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిని కూడా. మీరు ఈ మార్ఫింగ్లు, వాయిస్లు మార్చే విధి విధానాలు మీరు ఇలాంటి వాడాలంటే నేను చాలా చేయగలను టెక్నాలజీతోటి. ఇలాంటి చిల్లర వేషాలు వేయొద్దని నా తెలుగుదేశం నాయకులకి నా మనవి, నా విన్నతి. అలాగే ఎందుకు ఈ మాట గుర్తొచ్చిందంటే సభ ముగింపు ఎప్పుడు నేను భారత్ మాతాకి జై అని తల్లికి వందనాలు పెలుగుతూ సభను ముగిస్తాను ఎప్పుడు. అలాంటి నా మాటల్ని రివర్స్ లో ప్లే చేసి దాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి మరీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారికి చెప్తా ఉన్నాం, మమ్మల్ని విమర్శించే ప్రతి కుత్సిత స్వభావులకి చెప్తున్నాను, మీరు నా తల్లిని, నన్ను కన్న తల్లిని కానీ, నన్ను కన్న భారత మాతని కానీ మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలతోటి మీరు కానీ బూతులు తిడితే నాలో వేరే వ్యక్తిని చూస్తారు. నేను ఇంత ప్రశాంతంగా ఉండే వ్యక్తిని కాదు. జాగ్రత్త. జన్మనిచ్చిన తల్లి భారతిని మీరు వెటకారం చేసే స్థాయికి తెలుగుదేశం నాయకులు వెళ్ళిపోయారంటే మీకు దేశభక్తి ఎక్కడుంది? అసలు మీకు 30 నెలల జెండాని చూసే అర్హత కోల్పోయారు మీకు తెలుగుదేశం నాయకులు. అందుకని నేను వచ్చింది కూడా ఉద్వేగపరచడానికో, మిమ్మల్ని భావోద్వేగంతో పెంచడానికో కాదు, మీకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఉన్నానని చెప్పాను.